భారతీయ ఆరోగ్య జీవన శైలి 2. 3 సంవత్సరాల వరకు దీనికి సంబంధించిన రోగాలు వస్తుంటాయి. పిల్లలకి ఎక్కువ ఈ చెవులు, సిమ్ అనేది, ముక్కు, జలుబు ఇవే ఎక్కువ వస్తుంటాయి ఈ పిల్లలకి. 13 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఇంకా జబ్బులు వస్తాయి. ఇంకా పట్టిస్తుందమ్మా, పంట అవుతుందమ్మా అని అంటే గ్యాస్ చేతికి ఇస్తాడు. 60 తర్వాత ఈ కింది భాగం, ఈ మొదల నుంచి కింది భాగంలో సమస్యలు వస్తాయి. అంటే మోకాలు నొప్పు. కానీ 60 కాకపోతే మోకాలు నొప్పి స్టార్ట్ అయినాయి. ఈ కలిపి బాబు తినే ఫుడ్, మనం తాగే నీళ్లు అవి కూడా మినరల్ వాటర్, స్వచ్ఛమైన ప్యూరిఫైడ్ వాటర్, అంతా ఇంప్యూర్ వాటర్, నో మినరల్స్. అదే అనమాట వాటర్. WHO ఇటీవల రిలీజ్ చేసింది ఏమంటే ఆ మినరల్ వాటర్ తాగితే కాల్షియం, మెగ్నీషియం అన్నదమ్ములు ఉంటారు. అన్నదమ్ములు లేకపోతే ఎముకలు గుల్లబడి. రెండో పాయింట్, నిద్ర లేవడం. ఫస్ట్ సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలా, 8 గంటలు ఉండాలా. ఇది ఎందుకు అంటే ఇప్పుడు 11 గంటల వరకు ఉండేమనుకో, టీవీని దయాన్ని తీసుకుంటా ఉండి అప్పుడు తిని దయాదయం తిని లేవండి. ఏం లేదు, మీ ఇంటికి బంధువులు వచ్చినారు. బంధువులు వచ్చినప్పుడు నువ్వు అన్ని తినేసి ప్లేట్లన్నీ కడుతున్నావు, వాళ్ళు ఫుడ్ ఎట్లా పెడతావు? అది ఫుడ్ పెట్టాలంటే రెడీ వంట ఉండాలా, పాత్రలు క్లీన్ ఉండాలి. అట్లా క్లీనింగ్ లోపల జరుపుతాడు అనమాట. నువ్వు నిద్ర లేసే ముందు లోపల క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతావు. నిద్ర లేదంటే క్లీనింగ్ అంతా జరుగుతావా, నువ్వు వంట పెడతావు, వంట అగ్నికి ఎట్లయితే పెడతావో. మనిషి రాత్రి 11 గంటలకు పండుకుంటే నువ్వు క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంటది బాడీ. అలా జరిగేటప్పుడు అద్భుతమైన అమృతం ఉత్పత్తి అవుతుంది శరీరంలో. దానికి వేరే సలైవా, లాలాజలము నోట్లో ఉత్పత్తి అవుతాయి. పొద్దున ఉషాపానము అంటే ఉషోదయం, సూర్యుని యొక్క భార్య, సూర్యోదయంలో ఆమె వంతు ఆ గంగను తీసుకోవాలి. మంచి నీళ్లు రాగి పాత్రలు ఈ తెగులో. అదే సమ్మర్లో అయితే కుండలో నీళ్లు తాగాలి. కుండలో ఎంత చల్లగా ఉంటే తాగచ్చు. అదే చల్లదనం ఫ్రిడ్జ్ లో తెచ్చి తాగామంటే దీనికి నేను ఒక ఎవిడెన్స్ పుటప్ చేస్తున్నాను. ఇటీవల అమెరికాలో స్టడీ చేసినప్పుడు 30% ఎక్కువ జబ్బులు ఎవరికి వస్తున్నాయంటే తాగడానికి గోరువెచ్చని నీరు, స్నానం చేయడానికి చల్లని నీరు. దీక్ష తీసుకున్న వాళ్ళు వేడి నీళ్ళు పోసుకుంటారా, చల్లని పోసుకుంటారా? చల్లని పోసుకుంటారు. దీక్ష తీసుకున్న వాళ్ళు చుట్టూ వేసుకుంటారా, వేసుకోరా? దీక్ష తీసుకున్నారు బెడ్ మీద పడుకుంటారా, కింద పడుకుంటారా? ఏదో దీక్ష తీసుకున్న వాళ్ళు ఏ పని చేస్తారో అది చేస్తే వాళ్ళకి ఆరోగ్యం. ఎందుకంటే మన జీవితంలో మన ఋషులు ఆలోచించి ఆరోగ్యం కోసం ఈ దీక్ష తీసుకో, ఇలా ఉంటూ ఇందులో నిగ్రహం వస్తుంది. ప్లస్ ఇంకోటి బ్రహ్మచర్యం పాటిస్తావు, నీ శరీరంలో సప్తధాతువులు సంతుష్టం చెందుతాయి, నీకు ఆరోగ్యం వస్తే 40 రోజులు ఆరోగ్యం.